నమస్తే మిత్రులారా, నేను ప్రభాకర్ వేణంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించి చాలా హాట్ చర్చ నడుస్తూ ఉన్నది. ఏం జరుగుతుంది, ఎవరు గెలుస్తారు ఏందనేది అంతా కూడా ఒక రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఒక కొత్త వ్యక్తి గతంలో ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఇదివరకు ఎన్నికల్లో గెలవనటువంటి వ్యక్తి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడతా ఉన్నాడు నవీన్ యాదవ్. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరైతే ఎమ్మెల్యే చనిపోయిండో ఆయన భార్యనే మాగంటి గోపీనాథ్ భార్య సునీత ఎలక్షన్లు నిలబడతా ఉన్నారు. సో అక్కడ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా, లేకపోతే నవీన్ యాదవ్కు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రభావం ప్రాబల్యం అనేది వర్కౌట్ అవుతుందా అనేది ఇప్పుడు అంతా కూడా చర్చ నడుస్తూ ఉంది. సో ఈయన గతంలో కూడా ఎంఐఎం నుంచి పోటీ చేసిర్రు. అప్పుడు కొన్ని ఓట్లు వచ్చినాయి, కానీ అప్పుడు విజయం దాకా వెళ్ళలేకపోయారు. సో ఇప్పుడు మళ్ళీ బై ఎలక్షన్ రావడంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రావడానికి కూడా చాలా రోజులు గడిచింది, చాలా ఇష్యూలు అయినాయి, పెద్ద ఎత్తున లాబింగ్ నడిచిందని చెప్పి కూడా ప్రచారం జరిగింది. దానికి కారణం ఏంటి అంటే ఆయన కొన్ని కాంట్రవర్సీలో ఇరుక్కున్నారు. ఆ కాంట్రవర్సీల వల్ల అసలు ఆయన టికెట్ ఇవ్వద్దనే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉండింది, కానీ చివరికి ఆయనకి టికెట్ ఇచ్చిందని చెప్పి చెప్తా ఉన్నారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ, అంటే అభ్యర్థిగా ప్రకటించక ముందే ఆయన ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉల్లంఘిస్తూ చేసినటువంటి కొన్ని చర్యలు అసలు ఆయన టికెట్ రాకుండా చేస్తాయని ప్రచారం జరిగింది. కానీ చివరికి కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇచ్చింది. సో ఇప్పుడు టికెట్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ కూడా మా అభ్యర్థి గెలుస్తాడని చెప్పి చెప్తా ఉన్నది. వాళ్ళ సెంటిమెంట్ కంటే, బీఆర్ఎస్ సెంటిమెంట్ వర్కౌట్ అవడం కంటే మా అభ్యర్థి సెంటిమెంట్ ఎక్కువ వర్కౌట్ అవుతుంది, మేము గెలుస్తామని చెప్పి చెప్తా ఉన్నది. సో నిజంగానే నవీన్ యాదవ్ గెలిచిండనే అనుకుందాం. గెలిస్తే ఆయన ఎన్ని రోజులు పదవిలో ఉంటారు, ఎన్ని రోజులు ఎమ్మెల్యే పదవిలో ఉంటారు అనేది ఇప్పుడు అసలు చర్చ. ఎందుకు అంటే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఆయన ఒక పెద్ద తప్పిదం చేసారు, చాలా పెద్ద తప్పిదం. ఎలక్షన్ కమిషన్ నిబంధనల ప్రకారం, చట్ట ప్రకారం చాలా పెద్ద తప్పిదం అది. ఓటర్ కార్డులు పంపిణీ చేసిర్రు. అది కూడా ఒక పెద్ద బహిరంగ వేదిక పెట్టి, పెద్ద ఫ్లెక్సీ పెట్టి, ఓటర్ కార్డుల పంపిణీ అని ఒక కార్యక్రమం అని చెప్పి పెద్ద ఫ్లెక్సీ పెట్టేసి బహిరంగంగా ఓటర్ కార్డులు పంపిణీ చేసిర్రు. దాన్ని ఫేస్బుక్లో లైవ్ ఇచ్చుకున్నారు. అట్లాగే వాళ్ళ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించింది, అట్లాగే జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్ సంబంధించినటువంటి హ్యాండిల్స్ అన్నింటిలో కూడా వాటిని షేర్ చేసిర్రు. ఫోటోలు తీసుకొని వాటిని కూడా పబ్లిసైజ్ చేసుకున్నారు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఆయనకు ఇబ్బందిగా మారబోతా ఉన్నాయి. ఆయన చేసినటువంటి ఈ చర్య ఏదైతుందో అది చాలా ఇబ్బందిగా మారబోతా ఉన్నాయి. దీనికంటే ముందు కుటుంబ మిషన్లు కూడా పంపిణీ చేసిండు ఆయన అని చెప్పి ఇంకా కొన్ని కూడా వీడియోలు, ఫోటోలు బయటకు వచ్చినాయి. సో ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు విరుద్ధం. ఓటర్లను ప్రభావితం చేయడానికి ఎట్లాంటి చర్యలకు అభ్యర్థి కానీ ఆ రాజకీయ పార్టీ కానీ పాల్పడద్దు అనేది ఒక నిబంధన ఉంటుంది ఎలక్షన్ కమిషన్లో. ఎన్నికల నిబంధనల్లో ఒక నిబంధన ఉంటుంది, ఇట్లా ఎవరు కూడా ప్రలోభాలకు పాల్పడద్దు, ఓటర్లకు ఏం ఆశ చూపొద్దు అని చెప్పేసి ఉంటుంది. కానీ ఇక్కడ ఏం చేసిండు, కుటుంబ మిషన్ల ఇష్యూ ఒకటైంది. నెక్స్ట్ ఓటర్ కార్డులు పంపిణీ చేయడం. ఇది ఎట్టి పరిస్థితుల్లో ఒక రాజకీయ నాయకుడు కానీ ఒక ప్రైవేట్ వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో ఓటర్ కార్డులు పంపిణీ చేయదు. కేవలం ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారులు, వాళ్ళు నియమించినటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్స్, వాళ్ళు మాత్రమే ఆ ఓటర్ కార్డులు పంపిణీ చేయాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఏకంగా ఒక రాజకీయ పార్టీ సంబంధించినటువంటి నాయకుడు, అప్పుడు ఆస్పిరెంట్గా ఉండే ఇప్పుడు క్యాండిడేట్ అయ్యాడు, ఆయననే ఆ ఓటర్ కార్డులు పంపిణీ చేసాడు. దానికి ఒక బహిరంగ కార్యక్రమం నిర్వహించాడు. సో ఇది చట్ట విరుద్ధము, ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. సో ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా చేసినప్పుడు అభ్యర్థికి చాలా ఇబ్బందులు వస్తాయి, చాలా తిప్పలు పడాల్సి వస్తాయి. ఆ తిప్పల్లో భాగంగా ఫస్ట్ నమోదైంది ఆయన మీద ఒక క్రిమినల్ కేసు నమోదైంది. రిప్రజెంటేటివ్ యాక్ట్ 1951 అని ఒక చట్టం ఉంటుంది. ఆ చట్టం ప్రకారం ఇట్లాంటి ఏవైతే ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తారో వాటి మీద చాలా సీరియస్ చర్యలు తీసుకుంటారు. అందులో భాగంగానే నవీన్ కుమార్ యాదవ్ మీద ఒక 5 సెక్షన్ల మీద కేసులు నమోదైంది. అందులో 2 రిప్రజెంటేటివ్ యాక్ట్కు సంబంధించి, అట్లాగే 3 బిఎన్ఎస్ఎస్కు సంబంధించి. రిప్రజెంటేటివ్ యాక్ట్లోని 123/1, 123/2 ఈ 2 సెక్షన్ల కింద ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. అట్లాగే బిఎన్ఎస్ఎస్కు సంబంధించి 170, 171, 174 ఈ 3 సెక్షన్ల కింద, 2 ఆర్పి సెక్షన్ల కింద ఆయన మీద కేసు నమోదైంది. సో ఈ సెక్షన్ల ప్రకారం ఆయన మీద కేసు నడిచి రేపటి రోజున ఆల్రెడీ ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది, కేసు ఫర్దర్గా మూవ్ అవుతుంది. సో ఈ కేసు నడిచినప్పుడు ఫర్దర్గా ఫ్యూచర్లో ఈయన తన ఎమ్మెల్యే పదవి కోల్పోవాల్సి వస్తుంది. అంటే కేసు నమోదవ్వగానే ఎమ్మెల్యే పదవి పోతా అనే వాదన కూడా రావచ్చు. కానీ ఇక్కడ ఈయన ఇష్యూలో చాలా డిఫరెంట్గా జరిగింది. మామూలుగా అయితే ప్రతిసారి ప్రతి పార్టీ ఏ ఎన్నిక వచ్చిన వార్డు మెంబర్ నుంచి ముఖ్యమంత్రి ఎన్నిక దాకా, ప్రధానమంత్రి ఎన్నిక దాకా ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఏ పార్టీ కూడా ఓటు వేయించుకోవడం లేదు. ఏదో రకంగా డబ్బుల రూపంలో కావచ్చు, వస్తువుల రూపంలో కావచ్చు, రకరకాలు ఇచ్చి ఓటర్లను ప్రభావితం చేసి ఓట్లు వేయించుకుంటా ఉన్నారు. విచ్చలవిడిగా డబ్బులు పంచుతూ ఉన్నారు, మందు పంచుతూ ఉన్నారు. ఇదంతా రెగ్యులర్గా జరుగుతూ ఉన్నది. కానీ అదంతా కూడా దొంగచాటుగా జరుగుతుంది. బయటికి తెలియకుండా దొంగచాటుగా ఎట్లాంటివి బయటికి ఆనవాళ్ళు కనిపించకుండా
ఒకవేళ డబ్బు దొరికినా, మద్యం దొరికినా అవి వాటితో మా పార్టీకి సంబంధం లేదు అన్నట్టుగానే వాళ్ళంతా కూడా వ్యవహారం నడిపిస్తారు. కానీ ఇక్కడ ఏకంగా స్వయంగా నవీన్ కుమార్ యాదవ్ ఆ వేదిక మీద నిలబడి ఓటర్ కార్డులు పంపిణీ చేసినటువంటి ఫోటోలు, వీడియోలు పబ్లిక్ డొమైన్‌లోకి వచ్చినాయి. వెనకాల ఓటర్ పంపిణీ కార్యక్రమం అని చెప్పినటువంటి బోర్డు ఉంది. ముందు ఆయన ఓటర్ కార్డులు పంచుతా ఉన్నాడు. అక్కడంతా యూత్ ఉన్నారు, పబ్లిక్ ఉన్నారు. సో ఇవన్నీ కూడా క్లియర్‌గా ఉన్నాయి. అంటే ఆయన నిబంధనలు ఉల్లంఘించిర్రు. ఓటర్ కార్డులు అధికారులు ఇవ్వాల్సినవి ఆయన ఇచ్చిండు. అదొక నిబంధనలకు విరుద్ధం చేయడం. అట్లాగే ఓటర్లను ప్రలోభపెట్టే ప్రయత్నం అది. అంటే ఓటర్ కార్డులు ఇవ్వడం ద్వారా మీరు నాకే ఓటేయండి అని వాళ్ళని ప్రలోభపెట్టేలాగా ఆయన వ్యవహరించిండు అనేది ఇంకొక అంశం. సో ఇట్లాంటి అంశాలన్నీ కలిపి ఈ 123(1), 123(2) ఈ 2 రిప్రజెంటేటివ్ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్స్ ప్రకారం ఆయన మీద కేసు అయింది. ఇందులో 123(2) సెక్షన్ ప్రకారం ఆయన మీద కేసు నమోదైంది కాబట్టి అది నిరూపితమైన రోజు ఆయన ఆ ఎమ్మెల్యే పదవిని కోల్పోతాడు. ఏ క్రిమినల్ కేసు అయినా పదవి కోల్పోతారు. కానీ ఈయన మీద ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ సంబంధించినటువంటి ఎలక్షన్ నిబంధనలకు సంబంధించిన కేసు అయింది కాబట్టి ఆయన పదవి కోల్పోవాల్సి వస్తుంది. ఎందుకంటే క్రిమినల్ కేసులు అయ్యి అవి నిరూపితమైనప్పుడు రాజకీయ నాయకుల మీద, ఈ ప్రజాప్రతినిధుల మీద, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇట్లా ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళ మీద కేసు అయ్యి అది నిరూపితమైనప్పుడు ఒక 1 ఇయర్ శిక్ష పడితే ఆ శిక్ష ఉన్నటువంటి కేసులు అయితే ఖచ్చితంగా వాళ్ళ పదవి కోల్పోవాల్సి వస్తుంది. ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా ఆ పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది. ఎంపీ పదవి అయినా, ఎమ్మెల్యే పదవి అయినా దానికి రాజీనామా చేయాల్సి వస్తుంది. అంటే ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ అవుతుంది. సేమ్ ఇక్కడ ఈయన ఇష్యూలో కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే రెడ్ హ్యాండెడ్గా 100% ఈయన అక్కడ ప్రజెన్స్ ఉన్నది. ఆయన చేతుల మీదుగానే ఓటర్ కార్డులు పంపిణీ చేసాడు. దీనికి సంబంధించినటువంటి పర్ఫెక్ట్ ఆధారాలు ఉన్నాయి కాబట్టి 100% ఈ కేసు కోర్టులో నిలబడే అవకాశాలు. ఏదైనా తిమ్మిని బొమ్మిని చేసి ఇంకేదైనా చేసి ఏదైనా చేస్తే తప్ప 100% ఈ కేసు నిలబడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కేసు మూవ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ఈ కేసు నిరూపితమైనప్పుడు ఆయన ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యే పదవిని కోల్పోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇందులో 6 ఏళ్ల వరకు శిక్ష పడే అవకాశం ఉన్నది. 123(2) సెక్షన్ కేసులో, రిప్రజెంటేటివ్ యాక్ట్ కేసులో 6 ఏళ్ళు ఆయన కంప్లీట్గా పదవిని కోల్పోతారు. ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి కూడా అనర్హుడు అవుతాడు. 6 ఏళ్ల పాటు, 6 నెలలు కాదు, 6 రోజులు కాదు, 6 ఏళ్ల పాటు ఆయనే ఎమ్మెల్యేగా మరొకసారి కంటెస్ట్ చేయడానికి అసలు ఏ ఎన్నికల్లో కూడా కంటెస్ట్ చేయకుండా ఆయన మీద నిషేధం పెడుతుంది ఎన్నికల కమిషన్. అంత సివియర్ కేసు ఇది. ఎన్నికల అధికారులు చేసిన పని ఆయన చేసిండు. అది ఒక దుర్వినియోగం చేయడం, అట్లాగే ఓటర్లను ప్రభావితం చేయడానికి వస్తుంది కాబట్టి ఆ సెక్షన్ ప్రకారం ఆయన ఖచ్చితంగా ఆ డిస్క్వాలిఫికేషన్ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకవేళ కేసు వేగంగా నడిచి ఇప్పుడు ఆయనకి ఇంకా గెలిస్తే 3 ఏళ్ల టర్మ్ ఉంటుంది. 3 ఏళ్ళైనా పదవిలో ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ 3 ఏళ్ల లోపల ఆయనే ఈ కేసు స్పీడ్గా మూవ్ అయ్యి ఎలక్షన్ కమిషన్ స్పీడ్గా ముందుకు నడిపిస్తే, అంటే ఎట్లాంటి అడ్డంకులు రాకుండా వేరే జోక్యాలు అవి లేకుండా కేసు పర్ఫెక్ట్గా నడిస్తే ఖచ్చితంగా ఆయనే డిస్క్వాలిఫై అవుతారు. జూబ్లీహిల్స్కి మళ్ళొకసారి బై ఎలక్షన్ వస్తుంది. ఇప్పుడు ఎమ్మెల్యే మరణంతో బై ఎలక్షన్ వచ్చేది, రేపు ఎమ్మెల్యే డిస్క్వాలిఫికేషన్తో కూడా బై ఎలక్షన్ వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే గతంలో చాలా అంశాలు చాలా రాష్ట్రాల్లో చాలా మందికి సంబంధించినటువంటి కేసులు సుప్రీంకోర్టు దాకా పోయినాయి. సుప్రీంకోర్టు కూడా సమర్థించింది ఇట్లాంటి వాటిని. ఎందుకంటే ఎన్నికల్లో ఈ ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యే వాళ్ళలో క్రిమినల్స్ ఉండొద్దు, చట్టవిరుద్ధమైన పనులు చేసే వాళ్ళు ఉండొద్దు అన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టు కూడా వాటిని సమర్థించింది. ఆ చర్యలను సమర్థించింది. వీళ్ళ మీద డిస్క్వాలిఫై చేయడాన్ని కూడా సుప్రీంకోర్టు సమర్థించింది. సో ఇట్లాంటి కేసులు చాలా ఉదాహరణలు ఉన్నాయి. ఇట్లా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి డిస్క్వాలిఫై అయిన వాళ్ళు. సో ఇప్పుడు ఈయన ఇష్యూలో కూడా దాదాపుగా అదే జరగబోతా ఉన్నది. ఒకవేళ ఈయన ఎమ్మెల్యేగా గెలిచినా, నవీన్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిచినా కూడా రేపటి రోజున మళ్ళీ బై ఎలక్షన్ వచ్చే అవకాశాలు అయితే జూబ్లీహిల్స్లో చాలా వరకు కనిపిస్తా ఉన్నాయి. థ్యాంక్ యూ.